హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫాస్ట్‌ట్యాగ్ అయితే ఆగస్ట్ 1 నుంచి డబుల్ ఛార్జ్ వసూలు చేయడానికి రెడీ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈకేవైసీ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. మీకు ఈకేవైసీ కానీ అయ్యుంటే నో ఇష్యూస్, కాకుంటే మాత్రం డబుల్ ఛార్జ్ వసూలు చేస్తారు. ఈ డబుల్ ఛార్జ్ అనేది కూడా అక్టోబర్ 31 వరకే. అక్టోబర్ 31 తర్వాత అయితే టోటల్గా మీ వెహికల్ అయితే అలో అయితే చేయరు. ఎందుకంటే 3 months టైం ఇస్తున్నారు. ఈ 3 months టైంలో మీరైతే చెక్ చేసుకొని సింపుల్ ఎలా చెక్ చేసుకోవాలనేది మీకైతే బ్యాంకుల నుంచి మెసేజ్లు వస్తుంటాయి, ఈమెయిల్స్ వస్తుంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ బ్లాక్లో కానీ అదేవిధంగా ట్రాష్లో కానీ బిన్లో కానీ వెళ్ళిపోయినా కానీ నో ఇష్యూస్, మీరైతే సింపుల్గా చెక్ చేసుకొని ఒకవేళ కాకుంటే మాత్రం చాలా సింపుల్, మీ మొబైల్ నెంబర్తో కానీ మీ మెయిల్ ఐడి దేంతో లాగిన్ అయిన తర్వాత జస్ట్ సింపుల్గా ఏంటంటే మీ మొబైల్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో దాంతో ఫస్ట్ అయితే మీరు మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా చాసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక 2 ఫోటోలు మీ వెహికల్ ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్ అవి 2 తీసి సైట్లో కానీ అప్డేట్ చేస్తే ఈ కేవైసీ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైతే కొత్త వెహికల్ కొన్న వాళ్ళకు కూడా 90 days లోపల అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోటల్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఏదైతే పారదర్శకంగా ఉండాలి. వెహికల్ ఎవరిది, సపోజ్ మన వెహికల్ అమ్మేసాం, ఫాస్ట్‌ట్యాగ్ నేనే ఉంచుకున్నాను అనుకోండి, నేను ప్రజెంట్ వెహికల్కి అయితే ఆ ఫాస్ట్‌ట్యాగ్ యూస్ చేసుకుంటున్నాను. అమ్మేసిన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అయితే నా దగ్గర ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ రన్ అవుతుంది. సో ఇలాంటి ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో మిస్ మ్యాచ్ అయ్యానో అవన్నిటిని అవాయిడ్ చేయడానికి అయితే వీళ్ళు ఈ కొత్త పాలసీ అనేది తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా 2 సైట్లు, ఈ 2 సైట్లలోనే మీరు సింపుల్గా ఫాస్ట్‌ట్యాగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ 1 అని చూపిస్తుంది కదా, ఈ స్టెప్ 1 లాగిన్ అయిన తర్వాత పైన అయితే లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ దగ్గర మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇవి ఇచ్చిన తర్వాత సింపుల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈకేవైసీ కానీ కాకుండా ఉంటే మీరు ఏ బ్యాంక్కి అయితే ఆల్మోస్ట్ మీరు ఇంతకుముందు ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేస్తుంటారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడైతే నేను ఎస్బీఐ ఇచ్చాను. స్టేట్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్లో నుంచి నాకైతే ఈ కేవైసీ అయిపోతుంది. సో సింపుల్ స్టెప్స్ ఇవి. ఈ 2 స్టెప్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ 2 సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ 2 సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే మీరు ఈ కేవైసీ అయిందా లేదా, కాకపోతే ఎలా చేసుకోవాలి, అయ్యి ఉంటే మాత్రం హ్యాపీ, నో ఇష్యూస్, మీరైతే డబుల్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.